వెల్కమ్ టు ఆర్డినరీ న్యూస్. నేటి వార్తలు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏపీయూ డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీయూ డబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపటి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, పుట్టపత్రి ఎమ్మెల్యే సింజురారెడ్డి, పీవీకేకే ఇన్స్టిట్యూట్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రోకొండకు చెందిన జర్నలిస్ట్ నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, పుట్టపత్రి ఎమ్మెల్యే సింధురారెడ్డి, పీవీకేకే ఇన్స్టిట్యూట్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి, ఏపీయూ డబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ గుర్తించేటువంటి ఉత్తమ కలెక్టర్ గారు పలకాల్సిందిగా కోరుతున్నాం. మేడం ప్రతిభ గారు రిపోర్టరు వారికి బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగానే పుట్టపర్తి ఎమ్మెల్యే మేడం పల్లె కిషోర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లె వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఐకేలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగానే ఏపీలో మృతి చెందడం జరిగింది. ఆయనకి ఒక నివాళులు అర్పించేసి సమావేశాన్ని ప్రారంభిస్తాం. జర్నలిజం మీద ఒక అభిలాషతోటి పనిచేస్తూ మరి వృత్తిరీత్యా మరి బయలుదేరుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఓ జర్నలిజం కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయాం. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు నారాయణ గారు. వారికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. వాళ్ళ భార్య కూడా 9 months ప్రెగ్నెంట్ సార్. మరి మాకు ఖచ్చితంగా సహాయం చేయాలా? ఇట్లా మేము అనుకునేది 50 మందికి, సంఖ్య ఇప్పటికి 280 అయిందంటే మేము అడగగానే సారు దాన్ని యాక్సెప్ట్ చేసి మరి డబ్బులు కూడా మాకు వద్దు సార్, పుస్తకాలకి పే చేయమని చెప్పాము. బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీకి తరఫున మరి మాకు పుస్తకాలు ఇచ్చారు. చిన్న ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇస్తున్నాం సార్. ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో ప్రతి క్లాస్కి అన్ని సబ్జెక్టులు సంవత్సరానికి సరిపడా పుస్తకాలు అందరి పిల్లలకి ఇస్తున్నాము. దీంట్లో చాలామందికి అక్రిడేషన్ లేదని ఉండాలనే నిబంధన పెట్టాం. మరి అది లేకపోవడంతో దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలకి పైన మాకు అక్రిడేషన్ లేక వర్కింగ్ జర్నలిస్ట్గా ఏదో ఒక పత్రికల్లో ఛానల్లో పనిచేస్తుంటే చాలు అని చెప్పేసి మరి ఇచ్చాము. అందుకోసం అందరూ కూడా మరి పుస్తకాలకి అప్లై చేసుకున్నారు. 3 రోజులు సమయం ఇచ్చాం. అందుకోసం అందరూ జిల్లా వ్యాప్తంగా వచ్చారు సార్. మీ సందేశం కూడా మా జర్నలిస్టులకి కొద్దిగా సందేశం ఇస్తే వృత్తిపరంగా కూడా ఏదైనా అధికారులకి మా వల్ల ఇబ్బంది కలుగుతుంటే కూడా ఏదైనా మీ దృష్టికి అలాంటివి సమస్య ఏదైనా వచ్చింటే కూడా మీరు మా జర్నలిస్టులకి చెప్పచ్చు. మీరు ఎందుకంటే పేదల పక్షాన ఉండే మరి అధికారి కాబట్టి ఎప్పుడు కూడా మీరు మా జర్నలిస్టులు కూడా ఎప్పుడు పోయినా కూడా మరి ఎప్పుడు మాకు సానుకూలంగా మరి కొన్ని ఏళ్ల నుంచి కూడా మాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారి సార్ కుటుంబం కూడా జర్నలిస్టులు అంటే చాలు మరి మా కుటుంబ సభ్యులు లాగా అని చెప్పేసి ఫీల్ అయ్యే మా రఘునాథ్ రెడ్డి సారు మరి ఈరోజు రాలేదు. ఆయనకి అక్కడ ఆ జిల్లాలో కార్యక్రమాలు ఉండటం వల్ల ఎమ్మెల్యే గారిని మరి కిషోర్ రెడ్డి సార్ గారిని పంపించడం జరిగింది. అదేవిధంగానే ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు అనంతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తించారు. వాళ్ళకి ధన్యవాదాలు కూడా. ఎంతో వాళ్ళ పనులున్నా మన సమయం కేటాయించి వచ్చి మన సంక్షేమానికి మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమ తోడ్పాటు సహకారం అందించినందుకుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ సార్ వచ్చినా కానీ వాళ్ళ దృష్టికి తీసుకుంటే మనకు కొంత ఏమైనా ఉంటుందని అది మొన్న రిప్రజెంటేషన్ ఇస్తేనే ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఇచ్చాము. దానికి స్పందించి సార్ కొంత సానుకూలంగా ఇచ్చేశారు. కానీ అమల్లో కొంత మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి ప్రత్యేకంగా చర్చించి లేదంటే ఒక సమాజం అందరితో మాట్లాడి
మాట్లాడి దాన్ని పక్కన అమలు చేసే విధంగా కొద్దిగా ప్రయత్నాలు చేస్తే మీ సహకారం అందిస్తే జర్నలిస్టుకు ఒక తోడ్పాటు ఉంటుందని కోరడం జరుగుతుంది దీని తరఫున. అదేవిధంగా ఈ అడిగిన వెంటనే మనకు పుస్తకాల పంపిణీకి అవసరమైన సహకారం అందించిన పల్లె సింధూరారెడ్డి గారికి, అదేవిధంగా టీవీటీకే చైర్మన్ అయిన పల్లె కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఇది నిజంగా సార్ అదృష్టం అనుకోవాలా. జాయిన్ అయితేనే ఇంతమంది జర్నలిస్టులు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి చూడడం అనేది చాలా అరుదైన ఘటనే అనుకోవచ్చు. సారు మన జర్నలిస్టులను ఉద్దేశించి మరి ఆయనకున్న అనుభవంతో సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. నాకు 5 నిమిషాల ముందే చెప్పినారు నైట్ రమ్మని చెప్పి. నేను వెనకాల ముందు చేసేవాడిని కానీ ముందర తెర ముందుకు వచ్చినవాడిని కాదు. అంత తెలియని వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం. అక్కడక్కడ నాకు ముంగట పరిచయం ఉండేవాళ్ళు ఉన్నారు కనుక ప్రెస్ క్లబ్లోకి ఈడే పుట్టి పెరిగినా కానీ ఫస్ట్ టైం రావడం లేదు. ప్రెస్ క్లబ్లోకి ఎప్పుడు వచ్చింది ఇదే ఫస్ట్ టైం రావడము. మా ఇంటికి వచ్చినట్లే ఉండిందా, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ చూస్తా అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇంత మంచి కార్యక్రమానికి నాంది చుట్టినందుకు ముందు రామాంజన్కి, ఫెడరేషన్ వాళ్ళకి మనం గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టాలి. మన కోసం మనం తీసుకుంటున్న మంచి కార్యం. అండ్ తన ముఖ్యమైన పనులు ఎంతున్నా కూడా ఈ డిస్పైట్ బిజీ షెడ్యూల్ కలెక్టర్ గారి కార్యక్రమానికి రావడానికి డాక్టర్ వినోద్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన సార్ కూడా సార్ మీ పొజిషన్ ఏమో తెలియదు సార్. మేమంతా ఎడ్యుకేషనల్ సెక్టర్ సార్. సో మీకు కూడా వెల్కమ్ సార్. వెల్కమ్ టు అనంతపూర్. మా రాయలసీమలో ఎప్పుడైనా మీరు పని చేస్తారో లేదు, మా బ్రెయిన్లో వేరేగా ఉంటాయి సార్. చిత్తూరు నుంచి అయితే మీకు జర్నలిస్ట్ అనేవాళ్ళు, పాత్రికేయులు అనేవాళ్ళు ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్లు ఒక వారధి ప్రభుత్వానికి ప్రజలకి. ఒకప్పుడు జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్న ఫ్రంట్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్లో పోలీసులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పదో దాని తర్వాత అట్లాంటి వృత్తి ఉన్నది పాత్రికేయులు. పాత్రదారులందరినీ నడిపించగలిగే శక్తిపరులు పాత్రికేయులు. అందరికీ అంత అత్యున్నతమైన గౌరవాన్ని మీకు సమాజం కల్పించింది. మీ అందరికీ ఈరోజు ఈ రూపంలో మాకైనంత వృధా భక్తిగా ఒక చిన్న సాయం చేసుకోగలిగే అదృష్టం మాకు రావడము నిజంగా మా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఏమైనా కూడా మేము చేసేది మా అమ్మని గుర్తుపెట్టుకొని అందరూ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది అనుకుంటున్నారు కానీ ఆ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీని నెలకొల్పింది నాన్నైనా కూడా దాన్ని పైకి రావడానికి కష్టపడేది మాత్రము అమ్మ ఇక్కడ భౌతికంగా లేకుండా మా అమ్మ పల్లె ఉమ్మ గారు. ఆమె ట్రస్ట్ నుంచే మనం ఎటువంటి కార్యక్రమం అయినా చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి కూడా ఇది ఈరోజు మొదటిసారి కాదు, 2-3 సార్లు మనం జర్నలిస్టు సోదరులకు మనకు అయినంత సాయం చేయడానికి మనకు అవకాశం దొరికింది. ఎప్పటికీ కూడా మీరు వేరు, మేము వేరు కాదు. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేము కూడా మీతో పాటు మేము కూడా ఉన్నాము అనే ఒక చిన్న విషయాన్ని మా పాత్రికేయ సోదరులు అందరూ కూడా మేము కూడా మీ కుటుంబం అనేది గుర్తుంచుకుంటే మాకు అనిపించారు. వచ్చినప్పుడు చాలా బాధాకరమైన సంఘటన నాగరాజు గారు ఇప్పుడే చెప్పారు. వాళ్ళ పిల్లలకి 3 ఏళ్ళు అంటున్నారు. ఆ బాబు పాప నాకు తెలియదు. వాళ్ళకి సంబంధించిన చదువులకు సంబంధించిన ఖర్చులంతా కూడా శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆ బిడ్డకి చదువు చెప్పించే కూర్చున్నారు. అది కూడా రామకృష్ణమే అనుకుంటున్నారు. నెక్స్ట్ ముందు ఈ పాత్రికేయ సమావేశానికి ఇంతమంది వచ్చినారు. ఈసారి ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మన 2 జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న మన సోదరులు కూడా మన వాళ్ళే అనుకున్నాము. వాళ్ళు కూడా మనం ఆహ్వానించుకున్నాము. అటువంటి వాళ్ళకు కూడా ఏమైనా మనం సాయం చేయగలిగితే మాకు అదృష్టాన్ని కలిగించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ అగైన్ ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్. చాలా మంచి కార్యక్రమానికి 5 నిమిషాల ముందు తెలిసినా కూడా ఎక్కడ పని వచ్చినట్టు మాట్లాడాలనుకున్నాను కానీ అందరికి తెలిసిన వాళ్ళే కనుక మీ అందరితో మాట్లాడడం, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లే నాకు థ్యాంక్ యూ అన్న. అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫెడరేషన్ వాళ్ళు ఇంకా మంచిగా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. కూడా మీ కుటుంబానికి కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీరు అసెంబ్లీ మెట్లు తొక్కిన మీరు అందరికంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ మరి ప్రజలు ప్రధానంగా మీ నియోజకవర్గంలో అనేక సమస్యల్ని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి
ఆ ప్రస్తావనే కాదు, వాటికి ప్రత్యేకంగా కొన్ని జీవోలు తెప్పించి ఈరోజు మీ నియోజకవర్గంలో వాటిని అన్నింటినీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అలాంటి దాంట్లో ప్రత్యేకంగా శ్రీ భగవాన్ సత్యసాయి గారి 100వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం తరఫున నిర్వహించాలని చెప్పేసి మీరు స్వయంగా మరి ప్రభుత్వానికి విన్నవించారు. అది ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగానే వడ్డర్లకు ఆరాధ్య దైవమైనటువంటి వడ్డే ఓబన్న జయంతిని కూడా మీరు అధికారికంగా మరి నిర్వహించాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించారు. దాన్ని కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు తర్వాత మరి వాల్మీకి వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను అన్నింటినీ కూడా మీరు ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మా ఒక జర్నలిజం కుటుంబం అనేది కూడా ఉంది. మేము కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నాము. చాలామంది హై స్కూళ్ళలో ఎలిమెంటరీ స్కూళ్ళలో ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి కూడా జర్నలిస్టులకు ఉంది. మరి చంద్రబాబు నాయుడు అధికారం లేక రాకముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకి మంచి రోజులు వస్తాయి, ప్రస్తుతం పార్టీలకే కాదు జర్నలిస్టులకు కూడా చీకటి రోజులు నడుస్తున్నాయని చెప్పేసి మరి నంద్యాలలోనే ఆయన ఒక హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. మరి మీ మన ముఖ్యమంత్రి గారికి మరి ఈసారి వచ్చే అసెంబ్లీ మరి సమావేశాల్లో మీరు దాన్ని ప్రస్తావించి మరి మా వాదన కూడా మా సమస్యను మీరు వినిపించాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా మరి వినియోగించుకుంటున్నాం. మరి ఇప్పుడు మేడం సింధూరారెడ్డి గారు మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పల్లె వెంకట కృష్ణకిషోర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం మామయ్య కాల్ చేసి చెప్పారు, ఇలా ఈ ప్రోగ్రాం పెడుతున్నారు, వెళ్ళండి అని. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఒకే వేదిక మీద ఇంతమంది కలిసడం అంటే చాలా తక్కువ జరుగుతుంది. అలాంటి చోటు ఒక అవకాశం దొరికింది, అందరికీ ఒకే వేదిక మీద అది ఫ్యామిలీ మీ పిల్లలతో పాటు కలవడం అంటే మా కుటుంబానికి చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఒక పక్కన కాలేజెస్ స్థాపించినప్పటి నుంచి కూడా మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా కాలేజీలో జరిగే మంచిని బయటికి తీసుకెళ్ళడానికి కానివ్వండి, లేదా రాజకీయంగా కానివ్వండి, ప్రతి దాంట్లోనూ మా కుటుంబంతో మీకు ఎప్పుడూ అనుబంధం ఉంది. అలా ముందు తీసుకెళ్తూనే ఉన్నారు మమ్మల్ని, మా కుటుంబాన్ని. అందుకు వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇందాక సార్ అడిగినట్టు సార్ మీరు చెప్పింది విషయం వాస్తవం. చాలామంది ఇప్పటికే నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది, ఇలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి. ఈసారి అసెంబ్లీ సెషన్లో తప్పకుండా ఈ ప్రస్తావన ఒకటి తీసుకొస్తాను. పర్సనల్గా నేనే ఒకటి లెటర్ టేకప్ చేసుకొని తీసుకెళ్తాను సార్ ఖచ్చితంగా. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ప్లీజ్ టూరికప్ అది తీసుకెళ్లే పూచి నాది. ఇంకా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పల్లె ఉమా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామండి. మామయ్య గారికి మా కుటుంబానికి ఈరోజు చాలా ఒక మంచి రోజుగానే భావిస్తాం. ఇంతమంది పిల్లల లైఫ్లో ఈ చదువు, ఈ అకాడమిక్ ఇయర్లో మా వంతు ఒక చేంజ్ అని తీసుకోండి, లేదంటే మా వంతు ఒక సాయం అని చెప్పండి, లేదంటే మా పార్ట్ అని చెప్పండి. అది బుక్కుల మీద వాళ్ళు పేరు రాసిన అక్షరం రాసిన ప్రతిసారి మేమే గుర్తొస్తాము. వాళ్ళ చదువుకి ఒక అడుగు ముందు వెళ్ళడానికి మా వంతు అది హెల్ప్ కానివ్వండి, లేదంటే మా వంతు ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళే ఒక అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిజంగా వాస్తవాలే మాట్లాడతారని, మరి కొత్తగా వచ్చినప్పటికీ ఏం మాట్లాడతారనే ఉద్దేశంతో అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా పెద్దగా ఉంటారు. అలాంటి సమయంలో మా సమస్య కూడా చెప్తే అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మరి ప్రభుత్వం మా సమస్యను మీ ద్వారా ఆలకిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మేడం. ఇప్పుడు మా ముఖ్య అతిథి 4 గోడల మధ్యనే కాదు, రూలింగ్ చేయడము, ప్రజల మధ్య కూడా వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్తారో, ఎందుకు వెళ్తున్నారో తెలియకోకుండా అనేక సందర్భాల్లో కలెక్టర్ గారు
మారువేషంలో పోయి సమస్యలను గుర్తించి మరి ఆ సమస్యలు అక్కడ ఎందుకు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. సార్, చాలామంది మీరు ఆ వేషంలో పోతుంటే గుర్తిస్తుంటారు. మరి ఇప్పుడు వేరే రకంగా మీరు మాస్క్ వేసుకుంటే అప్పుడు చాలామంది ఎవరైనా మీలాగా మాస్క్ వేసుకొని వస్తే గుర్తుపడుతున్నారు. కలెక్టర్ గారు ఏమన్నా మరి సర్ప్రైజ్ విజిట్కి వచ్చారని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు సార్. అది చాలా వరకు కూడా బాగా పనిచేస్తుంది. అందరూ మీరు కొన్ని చోట్లకు పోయింటే ఎక్కడ చూసినా మీరు ఆ పిక్చర్ చూస్తే ఖచ్చితంగా అవును కలెక్టర్ గారే వచ్చారేమో అని చెప్పేసి భయపడే పరిస్థితి వచ్చింది. అది చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మన ప్రజలకి చాలా వరకు మేలు జరుగుతుంది. మీరు మాట్లాడే ముందు దయచేసి మా తరఫున జర్నలిస్టుల తరఫున ఒక చిన్న విన్నపం సార్. ఇంతకుముందే ఉచిత విద్యకు సంబంధించి మీ దగ్గరికి సమస్యలు తీసుకొచ్చారు. మరి చాలా వరకు నారాయణ తర్వాత చైతన్య స్కూళ్ళలో కనీసం 50% ఇవ్వమంటే కూడా మరి ఆ కాలేజీ యాజమాన్యాలు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాస్తవంగా చాలా పేదరికంలో ఉన్నాం సార్ జర్నలిస్టులందరూ కూడా. ఈరోజు చాలామంది కరెంటు బిల్లు కూడా కట్టుకోక, పిల్లలకి ఫీజు కట్టలేక మరి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మరి చేర్పించుకోవాలంటే చాలా వరకు ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చింటారు. అక్కడ డబ్బులు కట్టలేక వాళ్ళు టీసీలు కూడా ఇవ్వక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకోలేనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా కలిసినప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు కూడా మరొకసారి తెలియజేస్తాం. మరి అందరి పేర్లు ఇక్కడ ప్రస్తావించడం మంచిది కాదేమని భావిస్తున్నాం. దయచేసి మా అందరి తరఫున కూడా ఆ కాలేజీ యాజమాన్యాలని మీరు పిలిపించి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడతారు. మరి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా చూస్తున్నాం. గౌరవనీయులు పుట్టపర్తి శాసనసభ్యులు మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం చాప్టర్ వివిధ ఆఫీస్ బేరర్స్ మరియు ఈరోజు వచ్చినటువంటి అన్ని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. చాలా మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషంగా ఈరోజు పాల్గొంటున్నాను. ముందుగా ఇద్దరికి కూడా వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇద్దరికి కూడా నేను పేరు పేరున ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. ఇంకా మీ అందరికీ తెలియజేయాలంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయ్యారు కర్ణాటకలో. వారు చదువు అయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు చాలా స్మాల్ టైం చిత్రదుర్గ జిల్లా రిపోర్టర్గా కూడా పనిచేశారు. కొన్ని ఆర్టికల్స్ని ప్రింట్ మీడియాకి రాసేవాడు. ఆయనకి కన్నడలో పట్టు చాలా బాగుండేది. బాగా ఆలోచించి విశ్లేషించి రాసేవాడు. సో ఒక పేపరే కాదు, వివిధ అలాగే మంత్లీ క్వార్టర్లీ మ్యాగజైన్స్ కూడా రాసేవాడు. సో కాబట్టి మీరు కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీరు పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆర్టికల్ రాసింది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను రాసేవాడు, అట్లా చేసేవాడు. అన్ని జర్నలిస్టులు నాతో మీ గురించి చెప్తా ఉంటే నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. మీరు మీ జీవితం నాకు చాలా చక్కగా అర్థమైందని మీ అందరు కూడా సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే తెలియజేశారు. ఆల్రెడీ ఆ రోజు వచ్చి మీరు నాకు ఇచ్చిన లెటర్ ఇచ్చిన రోజే ఆ రోజు సాయంత్రానికే నేను ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది రిపోర్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బ్యూరోస్ కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడుతూ ఉంటారు, అలాగే కలెక్టరేట్కి వచ్చి కలుస్తూ ఉంటారు. అయితే సమస్యలు అనేది ఎవరికైనా ఉండొచ్చు. సో కాబట్టి డిపిఆర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము అధికారికంగా ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేస్తాము. డిపిఆర్ గారు, సో యూ విల్ బీ ఇన్ఛార్జ్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్. సో దయచేసి డిపిఆర్ ఆఫీస్కి మీరు ఒక నిర్దిష్టమైన ఒక సమయాన్ని ఇవ్వబడుతుంది రోజు. ఎందుకంటే వాళ్ళు నాతో క్యాంప్లో ఉంటారు కాబట్టి ఒక ఫిక్స్డ్ టైమింగ్ వన్స్ ఇన్ ఎ వీక్ మీరు పెట్టుకుంటే దయచేసి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి లిఖితపూర్వకంగా ఆయనకి ఇవ్వండి. అవి మీరు నాకు కూడా బ్రీఫ్ చేయండి. ఎట్లా మనము ఎవరికి సహాయం చేయగలుగుతాం, ఖచ్చితంగా సహాయం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే జర్నలిజం అనేది
ఒక మంచి ఎక్సైటింగ్ ప్రొఫెషన్. ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఒక ఎక్సైట్మెంట్తో ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ని రాయడం మొదలు పెడతాడు. ఒక ఆర్టికల్ రాయాలంటే అట్లే రాయలేడు, కొన్ని రోజులు దాని గురించి ఆలోచిస్తాడు, అలాగే తిరుగుతారు, కొంతమందితో మాట్లాడతారు, అన్ని రకాల వ్యూని వాళ్ళు కలిసి తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. ఒక మంచి జర్నలిస్ట్ ఒక మంచి ఆర్టికల్ రాయడంని ఒక ఆర్టిస్ట్కి మనం పోలించవచ్చు. అంటే ఎట్లా ఒక మంచి బొమ్మ రావాలంటే ఒక ఊహ, అలాగే ఒక తపనం అన్నీ చేయడంతో ఒక మంచి ఆర్టికల్ అనేది రాస్తారు. ఇంకా ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్తో పాటు 4వ ఒక పిల్లర్ జర్నలిజం. జిల్లా యంత్రాంగం అన్ని జర్నలిస్ట్కి అలాంటి గౌరవాన్ని మరియు అలాంటి స్థానాన్ని ఇచ్చింది అని సభాసముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అభిప్రాయాలు చాలా విలువైనవి. ఆర్టికల్స్ని కూడా మేము చదువుతూ ఉన్నాము, అలాగే అధికారులకి ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నాము. కొన్ని ఆర్టికల్స్ని వెంటనే మనం పరిష్కారం చేసేది ఉండదు, దాన్ని లాంగ్ టర్మ్గా మనం టేకప్ చేయాల్సి ఉంటుంది. అధికారులతో డిస్కస్ చేసి ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాము. చివరికి చెప్పాలంటే అనంతపురం జిల్లా బాగా అవ్వాలి, తలసరి ఆదాయం బాగా అవ్వాలి, మనకున్న పొటెన్షియల్స్ ఏమున్నాయని ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా స్టడీ చేయమన్నారు. ఇందులో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యంగా ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ, మీ అన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి చదువు దేవుడు అందించాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్. చైతన్యశ్రీ సార్ రామాజీ సార్ దగ్గర చైతన్యశ్రీ సార్ మైక్ ఒక్క సెకండ్ సార్, 1 సెకండ్ సార్. రామాజీ సార్ మైక్ కాసేపు. పెద్ద బ్యాగ్ ఉందా? ఏ క్లాస్ సార్ ఓకే సార్. రామాజీ సార్ ఇలా తిరుగు తీసుకో, బుక్స్ తీసుకో. సార్ ఒక ఫోటో మైక్ కింద పెట్టుకోండి సార్. సార్ ఓకే సార్. దాదు ఎత్తుకో దాదు. సంతోష్ రెడ్డి ఎత్తుకో సంతోష్ ఫోటోలు వస్తాయి. సార్ వాయిస్ సార్. ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం. దాదాపు 250 మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం. మరి కేవలం 50 మందితో సరిపెట్టుకోవాలని తలిస్తే మరి ఈరోజు 250 మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది. మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు, మరి పీవీకేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు. మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని, జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్టులందరికీ కూడా మరి ఉచితంగా విద్యను అందించాలని, ప్రధానంగా చైతన్య నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేశాం. ఇదివరకే ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఒక ప్రత్యేకమైన దరఖాస్తుని రూపొందించి డిపిఆర్ఓ ద్వారా దరఖాస్తు చేసుకోమని చెప్పాం. మరి ఆ విజ్ఞప్తిని కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. మరి డిపిఆర్ఓ ద్వారా ఏ కాలేజీల్లో, ఏ స్కూళ్ళలో చదువుతున్నటువంటి జర్నలిస్టు పిల్లలందరికీ కూడా దరఖాస్తులని పంపించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ క్లాస్ చేద్దాం. సుదర్శన్